హాయ్ అండి అందరికీ. ఈరోజు వచ్చేసి గుత్తి వంకాయ రొట్టెలండి. నేను కొత్త ఛానల్ పెట్టినానండి కుకింగ్కు. మన ఇంటి రుచులని కొత్త ఛానల్ పెట్టినాను. అందరు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్యారెడ్డి శారీ కలెక్షన్ అనేది అది చీరలకు మాత్రమే అండి. ఇది సపరేట్గా కుకింగ్కు పెట్టుకున్నాను. అందరూ లైక్ చేయండి. ఈరోజు వచ్చేసి నూనె వంకాయ అండి. 1 కప్పు పల్లీలు, 1/2 కప్పు నువ్వులు, పచ్చి కొబ్బరి, జీలకర్ర, ఎండుమిర్చి, అవి ఫ్రై చేసుకోవాలండి. పెన్నం పెట్టి కొంచెం వేయించుకోవాలా. వేయించుకున్న తర్వాత కొంచెం చింతపండు ముందే నానబెట్టుకోండి, ఒక అర్ధగంట. లేత వంకాయలు తీసుకోండి, ఈ పోలూరు వంకాయలు తీసుకున్నాండి. చింతపండు నానబెట్టుకోండి ఒక అర్ధగంట ముందర. బెల్లము, ఉప్పు, ధనియాల పొడి, గరం మసాలా అండి. అది నేను అన్నీ దాంట్లోనే వచ్చా, ధనియాలలోనే అన్నీ చెక్క లవంగాలన్నీ. పసుపు, 1/2 స్పూన్ పసుపు. తరువాత దినుసులండి, జీలకర్ర, ఆవాలు అన్నీ, కరివేపాకు, కొత్తిమీర, వంకాయలండి. 1/2 కిలో వంకాయలు, పోలూరు వంకాయలు అవి. 2 ఉల్లిపాయలు. ఈ వంటకు నూనె వంకాయకు సరిపోయిన ఇంగ్రీడియంట్స్ అండి అన్నీ అవి. ఇంకా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టి బుడ్డపప్పులు వేయించుకోవాలండి, లైట్గా వేయించుకోవాలా. జీలకర్ర, నువ్వులు వేసుకొని ఒక 2 నిమిషాలు వేయించండి. ఎక్కువ వేయించొద్దు, మాడిపోతాయి, అవి నల్లగా అయిపోతాయి. పక్కన తీసి పెట్టుకోండి, అట్లా చల్లార పెట్టుకోండి. కొంచెం పాన్ వేడైనాక కొంచెం ఆయిల్ వేసుకోండి. 1 స్పూను, 1 టేబుల్ స్పూను. ఇది పల్లీల నూనె అండి, గానుగ నూనె. నేను పల్లీల నూనె వాడుకుంటా కూరలలో. 1/2 స్పూన్, 1 టేబుల్ స్పూను వేయండి. 2 గుప్పెళ్ళు మిరపకాయలండి. కారం అంటే తక్కువ వేసుకోండి, ఇవి నేను వేసేటి కారం లేవు. 2 గుప్పెళ్ళు వేసిన. కరివేపాకు, ఆ వంకాయలు అట్లా సాల్ట్ వేసి, నీళ్ళల్లో సాల్ట్ వేసి పెట్టుకున్నారండి. కల్లుప్పు అన్ని వంకాయలలో అట్లా కట్ చేసి పెట్టుకోవాలా. చేసి పెట్టుకున్న తర్వాత మిక్సీ గిన్నెలో మిరపకాయలండి వేయించినవి. ఫస్ట్ మిరపకాయలు వేసుకోవాలా. మిరపకాయలు వేసి మిక్సీ పట్టుకోవాలండి మెత్తగా. ఈ మిక్సీ సీలిపోయింది చూడండి, 20 సంవత్సరాల కిందటిది అది మిక్సీ. మా పిల్లోళ్ళు చిన్నప్పుడుది. అది పనిచేస్తుందండి, బాగా పనిచేస్తుంది అది. ఒకసారి ఏమో రిపేర్ వచ్చిందండి. 10 పళ్ళు పప్పులు పట్టినా కజ్జికాయలకు, అప్పుడు రిపేర్ వచ్చిందనమాట కొద్దిగా. మిక్సీ గిన్నె మాత్రం అవి బ్లేడ్లు ఇంతవరకు మార్చలే అండి. బ్లేడ్లు మాత్రం అవి పక్కకు తీసి పెట్టి ప్లేట్లో పప్పులు, నువ్వులు వేసిన అండి. వేసిన తర్వాత కారం వేసుకోండి పైన, లేకుంటే అడుగునే ఉంటుంది అది మిక్సీ కాబట్టి. రోలు ఉంటే రోట్లో దంచుకోండి. నేను లేట్ అవుతుందని ఇంకా తొందరగా చేసినాను, తొందరగా కావాలని. ఇంకా కొబ్బరి వేసుకోండి, ముక్కలు పచ్చి కొబ్బరి తీసుకున్నాండి కొద్దిగా. ఎల్లిపాయలు, పచ్చి కొబ్బరి వేస్తే టేస్ట్ వస్తుందంటండి, అమ్మ చెప్పింది. పచ్చి కొబ్బరి, ఎల్లిపాయలు. 1 ఉల్లిపాయ వేసినండి నేను. ఉల్లిగడ్డ 1 వేసిన. అంతా అలా పెట్టుకోవాలండి. అట్లా అన్నీ అట్లా పెట్టుకోవాలా. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోండి. బుడ్డల నూనె అండి, పల్లీల నూనె వేసుకున్నా. 2 టేబుల్ స్పూన్లు, పెద్ద స్పూన్తో. మీకు నూనె కాయకు కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది. అది ఆయిల్ హీట్ ఎక్కినాక తిరువాత గింజలండి, ఉట్టి మిరపకాయలు, అవి సిమ్లోనే పెట్టుకోండి, మాడుతాయి అవి. కరివేపాకు, కొద్దిగా కరివేపాకు, కొంచెం ఉల్లిపాయలండి, చింతపండు రసం అండి. మనం నానబెట్టుకున్నాం కదా ఒక అర్ధగంట ముందర. చింతపండు రసం వేసినాక పసుపు. ఇంకా అల్లం అంది ఏమైద్దండి, అల్లం స్మెల్ వచ్చేది కూర.
అల్లం ముందు ఏం వేయద్దు. వంకాయలు వేసుకోండి. వంకాయలు వేసిన తర్వాత 1/2 లీటర్ నీళ్ళు పడతాయండి, పోసుకోండి. అది అట్లా సిమ్ములో పెట్టుకుంటే తొందరగా ఉడుకుతాయండి. అట్లా ఆయిల్ పైకి రావాలా. వచ్చిన తర్వాత కొత్తిమీర వేయండి. నేను స్పీడ్గా పెడతానండి, లెంత్ అవుతుందని వీడియో. రొట్టెలు చేర్చండి. 3 రొట్టెలు చేసిన నేను. అమ్మ నేనే కదా ఉండేది. 3 రొట్టెలు చేసిన. రొట్టెలు రెడీ అయినాయండి. తింటున్నామండి. ఇంకా టేస్ట్ బాగుందండి, తిని చూసిన. భోగి పండుగ రోజు ముందే చేసి పెట్టుకుంటారండి ఈ నూనె వంకాయ. మరుసటి రోజు భోగి పండుగ రోజు ఉదయం రొట్టెలు చేసుకుంటారు, నూగుల రొట్టెలు అన్నమాట. మేము భోగి పండుగ రోజు నూగుల రొట్టెలు చేసుకుంటాం. ఇట్లా కూర ముందు రోజు నైటే చేసి పెట్టుకుంటామంట. బాయ్ అండి అందరికీ. ఛానల్కు వెల్కమ్.